హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇక్కడ పిక్లో చూపించిన విధంగా చిన్న చిన్న కర్వ్స్ వచ్చేలా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలి, అలాగే ఈ కట్ వర్క్ బ్లౌజ్కి ఈ కట్స్ అన్ని పైకి ఎత్తినట్టు రాకుండా ఉండాలి అంటే ఏ టిప్స్తో బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఇక్కడ మన మెథడ్లో బ్లౌజ్ చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చెస్ట్ లూజ్ని నేను ఈ విధంగా మెజర్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ హుక్స్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి ఈ విధంగా టేప్తో ప్లేస్ చేసుకుంటూ ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో కాజా బెల్ట్ ఇక్కడ మిడిల్లో అంటే 2 కాజాస్ మిడిల్లోకి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా నాకు 42 ఇంచెస్ అనేది ఉందన్నమాట. అంటే కాజా బెల్ట్ని లీవ్ చేసేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ 42 ఇంచులు చెస్ట్ లూజ్ కాబట్టి 42ని 4 చేత భాగిస్తే 10.5 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. ఇలా చెస్ట్ లూజ్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. చూస్తారా, ఈ విధంగా ఇలా మనం 10.5 ఇంచెస్కి ఈ విధంగా చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజు స్ట్రైట్ కట్ బ్లౌజ్, అంటే ఫ్రంట్ పార్ట్లో స్ట్రైట్ కట్ ఉంది. స్ట్రైట్ కట్ విత్ 4 డాట్స్ బ్లౌజ్ అనమాట, అంటే వితౌట్ షేప్ బెల్ట్. ఇలా వచ్చినప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ సాగదు, అందువల్ల ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల నేను ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా చెస్ట్ లూజ్ అనేది తీసుకున్నాను అనమాట. ఇలా 10.5 ఇంచెస్కి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని మార్క్ చేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా, అంటే రైట్ సైడ్ అయినా రాంగ్ సైడ్ అయినా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా ఈ షోల్డర్ స్ట్రిప్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఇలా ప్లేస్ చేసుకోవాలి. బ్లౌజ్ లాంగ్ ఎగ్జాక్ట్గా 15 ఇంచెస్ ఉంది, అంటే 15 ఇంచులు ఉందన్నమాట. క్రింది వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని, పై వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. టోటల్గా 30 ఇంచ్ అయినా తీసుకోండి, లేదా 1 ఇంచ్ అయినా ఖర్చు తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఎగ్జాక్ట్గా 16 ఇంచులకి బ్లౌజ్ లాంగ్ అయితే తీసుకున్నాను. ఖర్చు 1 ఇంచ్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా ఎగ్జాక్ట్గా 16 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. పై వైపున కూడా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ లేదా ఒక పాదం ఇంచ్, మీ ఇష్టం, ఎంతైనా ఖర్చు తీసుకోండి. ఇక్కడ ఎంత ఖర్చునైతే తీసుకుంటారో అదే ఖర్చుని స్టిచ్చింగ్లో తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నా మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని షోల్డర్ని మార్క్ చేస్తాను. నేను షోల్డర్ని ఎలా మార్క్ చేస్తాను అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు వీడియోస్లో. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ 10.5 ఇంచులు కదా, అందువల్ల షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా ఎగ్జాక్ట్గా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా షోల్డర్ స్ట్రిప్ని చెక్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ ఉంది. ఇలా 3 ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఎగ్జాక్ట్గా బ్యాక్ నెక్ డీప్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మనకి నెక్ విడ్త్ అలాగే షోల్డర్ స్ట్రిప్ని మన ఇష్టం వచ్చినట్టు మార్క్ చేయకూడదు ఫ్రెండ్స్, ఓన్లీ ఇది కస్టమర్ చాయిస్ అనమాట. నెక్స్ట్ ఈ విధంగా బ్యాక్ నెక్ డీప్ని మెజర్ చేసుకొని ఈ బ్యాక్ నెక్ డీప్ని ఇలా క్రింది వైపు నుంచి ఇలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు, లేదా మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా డ్రా చేసుకొని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని పై వైపుకి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ కానీ షోల్డర్ స్ట్రిప్ కానీ మన ఇష్టం ఏమీ ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ కస్టమర్ చాయిస్ అనమాట. ఈ విధంగా మనం నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ని మనం డ్రా చేసాం కదా, ఇక్కడ
ఏమీ కట్ చేయకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ కర్వ్స్ని స్టిచ్ చేయాలి కాబట్టి ఈ నెక్ను మాత్రం కట్ చేయకూడదు. నెక్స్ట్ ఈ కస్టమర్కి హ్యాండ్ చాలా లావుగా ఉంటుంది, అందువల్ల నేను ఇటు సైడ్ షోల్డర్ 5.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్ బొద్దుగా ఉంది కాబట్టి 6 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మామూలుగా సన్నగా ఉంటే మనం 5.5 ఇంచెస్కే ఆర్మ్ హోల్ డౌన్ అనేది సరిపోతుంది. ఎగ్జాక్ట్గా ఆర్మ్ హోల్ డౌన్ని 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ని 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.25 ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు. బాగా టైట్గా ఇష్టపడే వాళ్ళకి 1.25 ఇంచెస్ ఇవ్వాలి. కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకునే వాళ్ళకి 1.5 ఇంచ్ వరకు ఈ కార్నర్లో మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత ఉందో చెక్ చేసుకొని నెక్స్ట్ మనం డ్రా చేసిన ఈ ఆర్మ్ హోల్ కర్వ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా, పై వైపున ఖర్చుని లీవ్ చేసేసి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఈ కస్టమర్ ఆర్మ్ హోల్ లూజ్ ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ రావాలి, ఎందుకంటే హ్యాండ్ చాలా లావుగా ఉంటుంది. నెక్స్ట్ మన మెజర్మెంట్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ లూజ్ కూడా ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ ఉంది, అంటే కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ లూజ్ చాలా ఎక్కువ, అందువల్ల మనం 10 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేలా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇంచుమించుగా చెస్ట్ లూజ్కి ఈక్వల్గా ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఉంటుందన్నమాట ఈ కస్టమర్కి. ఇలా మనం మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర అస్సలు కట్ చేయకూడదు, ఓన్లీ మనం టక్స్ని ఇవ్వాలి అంతే. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. 4 లేయర్స్ని ఈక్వల్గా ప్లేస్ చేసుకొని కట్ చేసాము అంటే 2 సైడ్స్ అంటే 4 క్లోజ్కి మనం జాయింట్ వేయాలి. అలా కాకుండా ఇలా క్లాత్ని ప్లేస్ చేసామంటే 2 లేయర్స్కి మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్రింది వైపున 1/2 ఇంచ్ అనేది ఖర్చు తీసుకుంటున్నాను కర్వ్స్ని స్టిచ్ చేయడం కోసం. నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంత పొడవు అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న కర్వ్స్ని రెడీ చేస్తున్నాం కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు అనేది సరిపోతుంది. లేదు కొంచెం పెద్ద కర్వ్స్ కావాలి అని అంటే 1 ఇంచ్ వరకు లీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ ఎగ్జాక్ట్గా 4.5 ఇంచెస్ అనమాట. ఇలా 4.5 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనమాట. టోటల్గా 5.5 ఇంచెస్కి హ్యాండ్ అనేది తీసుకోవాలి ఖర్చుతో సహా. ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఎగ్జాక్ట్ లెంత్ ఖర్చుతో సహా 5.5 ఇంచెస్ కదా, 5.5 ఇంచెస్లో హాఫ్కి మార్క్ చేసుకొని మనం హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 8.5 ఇంచెస్, 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అలాగే ఆర్మ్ హోల్ లూజ్ నెక్స్ట్ ఇలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. హ్యాండ్ లావుగా ఉండడం వల్ల మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ ఉంటుంది, అలాగే హ్యాండ్ లూజ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా 5.5 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ 5.5 ఇంచెస్లో హాఫ్కి మార్క్ చేసుకొని మనం హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మనం హ్యాండ్ డౌన్ని పైనుంచి అయినా క్రింది నుంచి అయినా ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే హ్యాండ్ డౌన్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. 2.25 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున హ్యాండ్ చాలా బొద్దుగా ఉంటుంది కాబట్టి షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్కి వచ్చింది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి 9.5 ఇంచెస్కి హ్యాండ్ టక్స్ పాయింట్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం టక్స్ పాయింట్ని మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. అలాగే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక దగ్గర కానీ వ్రింకిల్స్ అనేది రాదు, ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 లేయర్స్కి జాయింట్ అనేది వస్తుంది. నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్కి లోతుని మార్క్ చేయడం కోసం ఇలా స్లీవ్స్ పార్ట్ని ఓపెన్ చేసుకొని మనం హ్యాండ్కి లోతుని అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక సైడ్ మాత్రమే జాయింట్ వస్తుంది, సెకండ్ సైడ్ కొంచెమే జాయింట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లోకి లైన్ని డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలా లోతుని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ హ్యాండ్ బాగా బొద్దుగా ఉంటుంది కాబట్టి నేను 1/2 ఇంచ్ మాత్రమే లోతుని తీసాను. మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి చెస్ట్ ఎక్కువ ఉంటే 30 ఇంచ్ వరకు లోతుని మార్క్ చేయాలి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్
పార్ట్ స్ట్రెయిట్ కట్ కానీ ప్రిన్సెస్ కట్ కాదు. అలాగే షేప్ బెల్ట్ లేకుండా 4 డాట్స్తో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ఇలా మధ్యలో కట్ వస్తుంది కదా, అలా కాకుండా 4 డాట్స్తో మనం బ్లౌజ్ని స్ట్రెయిట్ కట్తో స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంటే కప్ షేపు రౌండ్గా బాల్లా వస్తుంది. నెక్స్ట్ ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి క్రింది వైపును కూడా మనం కర్వ్స్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. అందువల్ల బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ప్లేస్ చేసుకుని క్రింది వైపున 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే 4th డాట్ కోసం అనమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్ వస్తుంది కాబట్టి ఈ డాట్ కోసం 1/2 ఇంచ్ అయినా ఇవ్వచ్చు లేదా 3/4 ఇంచ్ అయినా ఇవ్వచ్చు. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇవ్వాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ని స్టిచ్ వేస్తాం కాబట్టి అందువల్ల క్రింది వైపున ఇలా ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇక్కడ క్రింది వైపున అంటే ఫస్ట్ డాట్ కోసం, అటు సైడ్ ఖర్చు సైడ్ వచ్చేసి 4th డాట్ కోసం అనమాట. మనం మిడిల్లో క్లాత్ ఇచ్చాం కదా, ఈ క్లాత్ వచ్చేసి చెస్ట్లోకి వెళ్తుంది. అంటే ఫ్రంట్ పార్ట్ బస్ట్ కరెక్ట్గా హైట్ రావడం కోసం ఈ క్లాత్ అనేది మిడిల్లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉండేలా ఈ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. క్రింది వైపున మాత్రం 1/2 ఇంచ్ అయినా 3/4 ఇంచ్ అయినా మీ ఇష్టం అనమాట. అంటే మీరు డాట్ కోసం ఎంత క్లాత్ అయితే తీసుకుంటారో అంత క్లాత్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ ఉంటేనే ఈ మెథడ్ చాలా బాగుంటుంది. బస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అంత బాగుండదు ఫ్రెండ్స్. అలాగే ఈ స్టైల్ ఫ్రంట్ పార్ట్ మార్వాడీస్ మాత్రమే వేస్తారు, కానీ వాళ్ళ స్ట్రక్చర్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు కూడా ఫ్రంట్ పార్ట్ బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ టైప్ మోడల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేయాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 7 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ని మార్క్ చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా నెక్ డీప్ను కూడా మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ విడ్త్ను కూడా అంటే నెక్ వెడల్పు ఎంత ఉందో ఇలా బాక్స్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ ఇలా కొంచెం పైకి వచ్చేలా కావాలన్నారు. అందువల్ల ఒక 2 ఇంచెస్ వరకు ఇలా పైకి వచ్చేలా కొంచెం ఈ విధంగా స్టార్ నెక్ని ఒక 1/4 ఇంచ్తో బ్రాడ్ వచ్చేలా ఇలా మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఇలా కర్వ్స్ని స్టిచ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద కర్వ్స్ని స్టిచ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా అంటే కర్వ్స్ అన్నీ పైకి లేచినట్టుగా వస్తున్నాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చిన్న చిన్న కర్వ్స్ని మనం రెడీ చేసుకున్నాము అంటే కర్వ్స్ అనేది చాలా నీట్గా వస్తాయి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే కట్ చేస్తున్నాను. మనం క్యాన్వాస్ని ప్లేస్ చేసుకుని మనం స్టిచ్ వేసుకోవచ్చు కాబట్టి ఇలా నెక్ని అయితే కట్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ ఓపెన్స్ దగ్గర నుంచి మనకి చెస్ట్ లూజ్ 42 ఇంచులు కదా, అంటే 4.5 ఇంచెస్ వరకు మనం ఫస్ట్ డాట్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే 4.2 ఇంచులకి ఈ విధంగా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో మనం డాట్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం కదా. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేస్తున్నాను, ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ కాబట్టి. అలాగే ఇక్కడ డిజైన్ పీకాక్స్ ఉన్నాయి, అలాగే పీకాక్స్ మనకి నిల్చున్నట్టుగా రావాలి హ్యాండ్కి కాబట్టి నేను ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఓపెన్స్ అటు వైపు ఉన్నాయి, కానీ ఒకేసారి నేను 2 హ్యాండ్స్ని కట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ డిజైన్ మనకి పైకి క్రిందికి వెళ్ళిపోతుంది. ఒక హ్యాండ్కి డిజైన్ పైకి, ఒక హ్యాండ్కి క్రిందికి అనేది ఈ పీకాక్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ఒక హ్యాండ్ని ప్లేస్ చేసుకుని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను. చూసారా, స్లీవ్స్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మామూలుగా మనం ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కదా, అంటే హ్యాండ్ లూజ్ని క్రింది వైపుకి ప్లేస్ చేసుకుని కట్ చేస్తాను, కానీ ఇక్కడ డిజైన్ మనకు కరెక్ట్గా రావాలి కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేశాను. చూసారా, సెకండ్ సైడ్ ఈ డిజైన్ అనేది ఇలా ఉంది, గమనించారా? ఇప్పుడు మనం ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. అంటే సెకండ్ హ్యాండ్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా నేను 2 స్లీవ్స్కి జాయింట్ అనేది రాకుండా కట్ చేస్తున్నాను. క్రింది వైపున ఈ గోల్డ్ క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం కర్వ్స్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి. చూసారా, ఎక్స్ట్రాగా నేను ఖర్చును కూడా ఇచ్చేసాను, అంటే నేను జాయింట్ వేసుకోకుండా షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఈ డిజైన్ కరెక్ట్గా నిల్చున్నట్టుగా వచ్చేలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకున్నాను. ఎల్బో హ్యాండ్స్కి అయితే మనం జాయింట్ వచ్చేలా కట్ చేసుకోవాలి, షార్ట్ హ్యాండ్సే కాబట్టి నేను జాయింట్ రాకుండా ఈ విధంగా స్లీవ్స్ పార్ట్ని అయితే కట్ చేశాను. చూసారా, మనకి క్లాత్ తక్కువగా ఉన్న
ఇలా షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు జాయింట్స్ రాకుండా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఈ డిజైన్ నిల్చున్నట్టుగా వచ్చేలా మనం ప్లేస్ చేసుకోవాలి. చూస్తున్నారా, బ్యాక్ పార్ట్ను కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకుని నెక్స్ట్ కట్ చేసుకోవాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటేనే నాకు క్లాత్ సరిపోతుంది. ఫ్రంట్ పార్టే కాబట్టి నేను ఈ విధంగా ప్లేస్ చేశాను, ఎందుకంటే క్లాత్ సరిపోవట్లేదు. మనకి క్లాత్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లోకి రావాలి అంటే పీకాక్స్ మాత్రం క్రిందికి పడిపోతాయి తప్పనికి. బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ మాత్రం డిజైన్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేశాను. ఫ్రంట్ పార్ట్కి క్లాత్ కరెక్ట్గా రావాలి. నెక్స్ట్ జాయింట్ రాకుండా ఉండాలి, అందుకోసం నేను పీకాక్స్ క్రిందికి పడిపోయినా పర్వాలేదు, క్లాత్ కరెక్ట్గా వస్తే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి లోతుని కట్ చేయడం మిస్ అయింది ఫ్రెండ్స్, అందువల్ల ఇక్కడ మార్కింగ్ చేసుకుని లోతుని అయితే కట్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి లోతుని ఇక్కడ మార్క్ చేశాను ఫ్రెండ్స్. ఈ లోతుని కట్ చేసుకుని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ప్లేస్ చేశాను, అలాగే బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ అనేది రాకుండా, అలాగే ఈ డిజైన్ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కు మాత్రం ఈ డిజైన్ కొంచెం ఉల్టా అయిపోతుంది, అంటే ఇక్కడ డిజైన్ ఉంది కదా, అంటే ఈ పీకాక్స్ కొంచెం క్రిందికి పడిపోయినట్టుగా వస్తాయి. ఫ్రంట్ పార్టే కాబట్టి ఇంకా తప్పదు, మనకి క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే జాయింట్ రాకుండా క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే ఈ డిజైన్ కొంచెం ఇలా ఉల్టా అనేది అవుతుందన్నమాట. చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్టే కాబట్టి నేను ఈ విధంగా ప్లేస్ చేశాను. సపోజ్ బ్యాక్ పార్ట్ అని అంటే ఖచ్చితంగా మనం జాయింట్ వేసుకునైనా ఈ డిజైన్ కరెక్ట్గా నిల్చుని ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి, అలాగే ఈ బ్లౌజ్ నెక్స్ దగ్గర అలాగే వేస్ట్ దగ్గర స్లీవ్స్ పార్ట్కి చిన్న చిన్న కర్వ్స్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారా, ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర ఇలా కట్ వర్క్ డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేశాను. అలాగే చూసారా, ఇక్కడ కట్ వర్క్స్ చాలా చిన్నవిగా స్టిచ్ వేశాను. ఇలా స్టిచ్ వేయడం వలన కట్ వర్క్ అనేది అంటే ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ కట్స్ అనేది పైకి లేచినట్టుగా అంటే ఎత్తినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలా కట్స్ని చిన్న చిన్నవిగా స్టిచ్ చేయడం వలన బాడీకి అతికినట్టుగా ఉంటాయి, పైకి లేచినట్టుగా అస్సలు ఉండవు. ఇలా చిన్న చిన్న కట్స్ని స్టిచ్ చేయడం కొంచెం కష్టమే, కానీ కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్స్ దగ్గర కానీ వేస్ట్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ అస్సలు లేచినట్టుగా ఉండదు, బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా కట్స్ కూడా చాలా నీట్గా సింపుల్గా బ్యూటిఫుల్గా రెడీ అవుతాయి. ఇక్కడ ఇలా కట్స్ని స్టిచ్ చేయడానికి ఇలా పేపర్ క్యాన్వాస్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పేపర్ క్యాన్వాస్ మీటర్స్లో మనకి టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో అవైలబుల్లో ఉంటుంది. కట్ వర్క్ బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మనం పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకోవాలి, అప్పుడే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పేపర్ క్యాన్వాస్ని కట్ చేయడానికి ముందు ఇక్కడ మనం ముందుగా బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఈ బ్యాక్ పార్ట్ నెక్ విడ్త్ అలాగే నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని నెక్స్ట్ మనం పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ క్యాన్వాస్ నెక్ విడ్త్ వచ్చేసి 2.35 ఇంచెస్ ఉంది, అలాగే నెక్ డీప్ వచ్చేసి 11.5 ఇంచెస్ వరకు ఉందన్నమాట. ఇలా మనం మెజర్ చేసుకున్న పేపర్ క్యాన్వాస్ని ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. తర్వాత ఖర్చు ఒక 2.5 ఇంచెస్ వరకు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 2.35 ఇంచెస్ వరకు ఉంది కదా, ఇక్కడ అంటే ఇటు సైడ్ ఓపెన్స్ సైడ్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే నెక్ డీప్ 11.5 ఇంచెస్ ఉంది కదా, 13 లేదా 13.5 ఇంచెస్ వరకు లాంగ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనం పేపర్ క్యాన్వాస్ని కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ మీద అనమాట. చూసారా, క్రింది వైపున ఒక 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉండాలన్నమాట. ఇలా 11.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా నెక్ డీప్ని ఎగ్జాక్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 2.35 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ షేప్ మనం ఏ విధంగా అయితే అనుకుంటున్నామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ కొంచెం బ్రాడ్ వచ్చేలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని నెక్ కొంచెం బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు స్క్వేర్ షేప్ కావాలన్నా లేదా స్టార్ షేప్ కావాలన్నా ఏ షేప్లో అయినా మనం నెక్ని డ్రా చేసుకొని సేమ్ అదే విధంగా కట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్న చిన్న కట్స్ని స్టిచ్ వేస్తున్నాం కాబట్టి మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఏ షేప్లో అయినా మనం ఈ కట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు. సపోజ్ పెద్ద కట్స్ అని అంటే మనం స్టార్ షేప్ కానీ ఇంకేదైనా డిజైనర్ నెక్స్కి మనం ఇలా కట్స్ని స్టిచ్ వేయలేము. కానీ ఇలా చిన్న చిన్న కట్స్ని స్టిచ్ వేసినప్పుడు మనకి నచ్చిన నెక్ని అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చిన్న చిన్న కట్స్ కాబట్టి ఇలా నీట్గా మనకు అర్థమవుతుంది, అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అదే పెద్ద పెద్ద కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు నెక్ రౌండ్ నెక్కే బాగుంటుంది, వేరే నెక్స్ని
మనం ప్లేస్ చేసినప్పుడు ఆ నెక్ అనేది కరెక్ట్గా రాదనమాట, అంటే షేప్ అవుట్ అయిపోతుంది, లాస్ట్కి రౌండ్ షేప్లోనే కనిపిస్తుంది. కానీ ఇలా మనం చిన్న చిన్న కట్స్ని స్టిచ్ వేస్తున్నాం కాబట్టి ఏ నెక్ షేప్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ కర్వ్స్ని స్టిచ్ వేయడం కోసం చూసారా నేను ఇలా చిన్న క్యాప్ని అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా 2.25 ఇంచెస్కి ఇలా లైన్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ని మార్కింగ్ చేశాను కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 2 ఇంచెస్కి కట్స్ అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ కట్స్ కరెక్ట్గా పై వైపుకి రావడానికి 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికే మనం కట్స్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూసారా ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్న ఈ లైన్ని నీట్గా డ్రా చేసుకోవాలి. ఇవన్నీ మీకు అర్థం అవడం కోసమే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ లైన్ని డ్రా చేశాను కదా, ఆ లైన్ దగ్గరికి ఈ విధంగా కట్స్ని ఒకదాని పక్కన ఒకటి కరెక్ట్గా వచ్చేలా ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా ఇక్కడ మనం ఖర్చు 2 ఇంచెస్ ఇచ్చాము, ఎగ్జాక్ట్ మార్కింగ్ నెక్ బ్రాడ్గా ఇచ్చాం కదా, ఆ బ్రాడ్ దగ్గర నుంచి పై వైపుకి 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్తో మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా నీట్గా కట్స్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా ఈ కట్స్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్న చిన్న కట్స్ కాబట్టి, అలాగే ఈ కట్ విడ్త్ వచ్చేసి 3/4 ఇంచ్ అనేది ఉందన్నమాట. ఇలా ఈ కట్స్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చూసారా కరెక్ట్గా షేప్ అవుట్ అనేది లేకుండా నీట్గా రావాలన్నమాట. ఇక్కడ కట్స్ని మనం ఎంత నీట్గా అయితే కట్ చేస్తామో అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకుంటేనే ఈ కట్స్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతాయి. చూసారా ఇలా 2 సైడ్స్ మనం కట్స్ని కట్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా బ్యాక్ పార్ట్కి మనం కట్స్ని రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో స్టార్ షేప్ కదా, అంటే నేను ఒక సైడ్ మాత్రమే నెక్కి ఇలా కట్స్ని స్టిచ్ వేస్తున్నాను. సెకండ్ సైడ్ మనం శారీతో కవర్ చేస్తాం కాబట్టి సెకండ్ సైడ్ స్టిచ్ వేయట్లేదు, ఓన్లీ ఒక్క సైడ్ మాత్రమే ఈ కట్స్ని రెడీ చేస్తున్నాను. కాబట్టి ఇలా మనకి ఆల్రెడీ నేను నెక్ని కట్ చేశాను కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ నెక్ విడ్త్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని, అంటే ఈ నెక్ షేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకున్నాను. బ్యాక్ పార్ట్కి కట్స్ని రెడీ చేసుకున్న ఆ క్లాత్ మిడిల్లో మనకి మిగిలింది కదా, ఆ క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్కి కూడా కరెక్ట్గా సరిపోయే విధంగా పేపర్ క్యాన్వాస్ని అయితే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం 1/4 ఇంచ్ లీవ్ చేసి ఉంటాం కదా, ఎగ్జాక్ట్గా ఆ 1/4 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సేమ్ అదే మార్కింగ్ని ఇలా క్రాస్గా లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇది ఖర్చు అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ కట్స్ని డ్రా చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ లైన్ దగ్గరికి ప్లేస్ చేసుకోవాలి. అలాగే 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువ విడ్త్తోనే ఈ కట్స్ అనేది రావాలి. అందువల్ల ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా ఒక్క దగ్గర మార్కింగ్ చేసుకుని లైన్స్ని అయితే డ్రా చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ కట్స్ అనేది ఒక దగ్గర పెద్దవిగా ఒక దగ్గర చిన్నవిగా వస్తాయన్నమాట. అందువల్ల అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఇలా స్టార్ నెక్ అయినా కూడా నీట్గా వస్తుంది. కానీ మనం పెద్ద పెద్ద కట్స్ని స్టిచ్ వేసుకోవాలంటే రౌండ్ షేప్కి మాత్రమే బాగుంటుంది. ఇలా మనం డిఫరెంట్ నెక్స్కి అయితే కట్స్ని స్టిచ్ వేయలేం. ఒకవేళ స్టిచ్ చేసినా కూడా నెక్ రౌండ్ షేప్లోకే వస్తుందన్నమాట. చూసారా ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్తో మార్కింగ్ చేసుకొని సేమ్ ఇదే క్యాప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ ఈ ప్లేస్లో ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ కట్స్ని కట్ చేసుకోవాలన్నమాట. చూసారా ఇక్కడ మనం కట్ చేసేది కూడా చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఏ మాత్రం మనం కొంచెం షేప్ అవుట్ అయినా కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ కర్వ్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక్క సైడ్ మాత్రమే నేను ఈ నెక్ని అయితే స్టిచ్ వేస్తున్నాను, సెకండ్ సైడ్ శారీతో కవర్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర కూడా అంటే వెయిస్ట్ దగ్గర కూడా ఇలా నేను కట్స్ని స్టిచ్ వేస్తాను కాబట్టి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫోల్డింగ్ మీద పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం క్రింది వైపున 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఇచ్చున్నాం కదా, అంటే వేస్ట్ బెల్ట్ కోసం ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం అన్నమాట. నెక్స్ట్ ఇలా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ కట్స్ని స్టిచ్ వేయడం కోసం అంటే కట్స్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో కదా మనం కట్స్ని రెడీ చేస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కానీ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కానీ సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్తో ఇంకొక మార్కింగ్ కూడా వేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ దగ్గరే మనకి నీట్గా ఈ కట్స్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో ఈ విధంగా ఇంకొక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ క్రింది వైపున లైన్ వచ్చేసి ఖర్చు కోసం అంటే వేస్ట్ దగ్గర మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఇది ఖర్చు అనమాట. నెక్స్ట్ క్రింది వైపున
ఇలా హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్తో ఇంకొక లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే మనం ఈ విధంగా కట్స్ని డ్రా చేసుకున్నాము అంటే కట్స్ ఒకే విడ్త్లో అలాగే ఒకే లెవెల్లో రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ కట్స్ని కూడా సేమ్ అదే క్యాప్తో ఇలా నీట్గా కట్స్ని డ్రా చేసుకోవాలి. చూస్తున్నారా, మామూలుగా పెద్ద కట్స్ని మనం స్టిచ్ చేయాలి అని అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర హాఫ్కి ప్లేస్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటాం. కానీ ఇవి చిన్న చిన్న కట్సే కాబట్టి నేను ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఈ పేపర్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది, అందువల్ల పేపర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని ప్లేస్ చేసుకున్నాము అంటే చాలా ఈజీగా మనకి ఈ కట్స్ అనేది నీట్గా వస్తాయి. అలాగే మనం కట్ చేసినప్పుడు కూడా సెకండ్ సైడ్ కూడా నీట్గా వస్తాయి అన్నమాట. అందువల్ల ఈ విధంగా పిన్స్ని సెట్ చేసుకొని ఈ క్యాప్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్స్ అన్నిటిని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాను. చూసారా ఎంత నీట్గా కట్స్ అనేది రెడీ అయ్యాయో. ఇలా బ్యాక్ పార్ట్ కూడా క్రింది వైపున కట్స్ని రెడీ చేశాను. నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది, ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది. షైనింగ్గా ఉన్న సైడు మనం లైనింగ్ని ప్లేస్ చేసుకొని నీట్గా ఇలా ఐన్ చేసుకున్నాము అంటే స్టిక్ అయిపోతుంది అనమాట. ఇలా ఈ పేపర్ క్యాన్వాస్ని ఎగ్జాక్ట్గా లైనింగ్కి ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ మనకి ఖర్చు 2 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచెస్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా ఐన్ చేసుకోవాలి. మిడిల్లోకి ఇలా టక్స్ పాయింట్ ఇచ్చామంటే మనకి సెంటర్ అనేది తెలుస్తుంది అనమాట. చూసారా, ఇలా వేస్ట్ దగ్గర, ఫ్రంట్ నెక్ దగ్గర, అలాగే బ్యాక్ నెక్ దగ్గర ఇలా కట్స్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి కూడా మనం ఇదే విధంగా క్యాన్వాస్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ పార్ట్ ఫోల్డింగ్ మీద ఎంత విడ్త్ అయితే ఉందో ఈ విధంగా, అంటే హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో ఇలా తీసుకోవాలి. ఇక్కడ మనం 2 హ్యాండ్స్కి రెడీ చేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి. ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి అంటే ఒక్కొక్క హ్యాండ్కి 2 ఇంచెస్ విడ్త్, అలాగే లాంగ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు తీసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా, అంటే మనం బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ పేపర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకుని ఫస్ట్ మనం హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా హ్యాండ్స్కి క్రింది వైపున, ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కట్స్ని మనం రెడీ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ విడ్త్తో మనకి కట్స్ అనేది రెడీ అవ్వాలి. సేమ్ అదే విధంగా హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకోవాలి. ఈ లైన్స్ అన్నీ మీకు అర్థం అవడం కోసమే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే నేను ఇంత నీట్గా డ్రా చేయను అనమాట, ఫాస్ట్గా డ్రా చేసేసి స్టిచ్ వేస్తాను. ఇంత కష్టపడి మీకోసం ఇంత టైం స్పెండ్ చేసి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. నెక్స్ట్ ఈ కట్స్ని పర్ఫెక్ట్గా హ్యాండ్స్కి స్టిచ్ చేయడం కోసం చూసారా, ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ అంటే స్లీవ్స్ పార్ట్కి లైనింగ్కి జాయింట్ వేసాం కదా, జాయింట్ వేసుకున్న సైడు ఈ కట్ వర్క్ని ఎగ్జాక్ట్గా క్రింది వైపున ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. అంటే క్రింది వైపున మనం హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, ఇలా ఎగ్జాక్ట్గా క్రింది వైపున ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్కి కట్ వర్క్ని ఇలా రెడీ చేసుకుని నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు ఈ లైనింగ్ క్లాత్ క్రింది వైపున ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ కట్ వర్క్ క్రింది వైపున, అలాగే ఈ కట్ వర్క్ అంటే ఇక్కడ క్యాన్వాస్ ఉంది కదా, ఈ క్యాన్వాస్ పై వైపున ఒక లూజ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఈ క్లాత్ అనేది అంటే ఈ లైనింగ్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. కట్ వర్క్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా రెడీ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ క్యాన్వాస్ క్రింది వైపున కట్ వర్క్ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం మీరు షేప్ అవుట్ అయ్యింది అని అంటే ఈ కట్ వర్క్ డిజైన్ అనేది రైట్ సైడ్కి నీట్గా రాదనమాట. అందులో ఇవి చాలా చిన్న చిన్న కట్ వర్క్స్ కదా, అందువల్ల ఇక్కడ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం షేప్ అవుట్ అయ్యింది అని అంటే ఈ కట్ వర్క్ డిజైన్ అనేది రైట్ సైడ్కి నీట్గా రాదనమాట. ఇక్కడ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేశాను. ఇవంతా నేను స్టిచ్ వేయడం చూపించాను అంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది ఫ్రెండ్స్. అందువల్ల నేను ఒక 4-5 కట్ వర్క్స్ను మాత్రమే స్టిచ్ వేయడం చూపిస్తున్నాను. చూసారా, ఇక్కడ ఈ షేప్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేయడం వలన ఫినిషింగ్ ఇంత నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ పై వైపున రైట్ సైడ్కి మనం నీట్గా ఐన్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఈ కట్ వర్క్స్ అనేది రైట్ సైడ్కి వస్తాయి. నెక్స్ట్ ఈ కట్ వర్క్ ఇంత చిన్నవిగా ఉన్నా కూడా పై వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ కట్ వర్క్ చివరికి పై వైపున కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ డిజైన్ చాలా నీట్గా వస్తుంది. చూసారా, 2 హ్యాండ్స్కి ఎంత నీట్గా ఈ కట్ వర్క్ డిజైన్ అనేది రైట్ సైడ్కి వచ్చిందో.
ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి కట్ వర్క్ డిజైన్ రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా పేపర్ క్యాన్వాస్ని రెడీ చేశాను కదా, అంటే లైనింగ్ క్లాత్కి ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడు, ఈ పేపర్ క్యాన్వాస్ రెడీ చేశాను కదా, ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ మిడిల్లో సెంటర్కి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ కట్ వర్క్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత నీట్గా స్టిచ్ అయితే వేస్తామో ఈ కట్ వర్క్ రైట్ సైడ్కి ఇలా చిన్న చిన్న కట్స్ అయినా కూడా చాలా నీట్గా రైట్ సైడ్కి రెడీ అవుతాయి అన్నమాట. చూసారా, ఈ కట్ వర్క్ డిజైన్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ పేపర్ క్యాన్వాస్ పైన స్టిచ్ అనేది రాకుండా ఈ క్లాత్ పైన స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ కట్ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ కదా, అందువల్ల కొంచెం టైం స్పెండ్ చేసి అలాగే క్లాత్ని కొంచెం అటు ఇటు మూవ్ చేస్తూ అలాగే ఫూట్ని పైకి క్రిందికి మనం మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ మీకు నీట్గా అర్థం అవడం కోసం కొంచెం స్లోగా అలాగే కొన్ని కట్స్ని స్టిచ్ వేయడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ క్రింది వైపున అంటే వేస్ట్ దగ్గర నెక్స్ట్ ఫ్రంట్ నెక్ దగ్గర ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర అలాగే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున అంటే వేస్ట్ దగ్గర కూడా స్టిచ్ వేసుకోవచ్చు, కానీ ఇవి చిన్న చిన్న కట్స్ కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్లో వేస్ట్ దగ్గర స్టిచ్ వేయట్లేదు ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్లో వేస్ట్ దగ్గర మాత్రమే స్టిచ్ వేశాను. ఇలా కట్స్ని షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా అన్ని కట్స్కి స్టిచ్ వేసిన తర్వాత నేను క్రింది వైపున వేస్ట్ దగ్గర కూడా స్టిచ్ వేశాను. చూసారా, క్రింది వైపున ఈ పై వైపున ఈ కట్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా లూజ్ స్టిచ్ వేసుకొని ఈ కట్ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ పావించి ఖర్చును ఉంచుకొని సేమ్ ఈ కట్ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఈ కట్ మిడిల్లో ఇలా కొంచెం కర్వ్ షేప్ ఉంది కదా, అక్కడ మాత్రం ఇలా టర్నింగ్స్లో టక్స్ని ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇలా టక్స్ని ఇచ్చాము అంటే రైట్ సైడ్కి ఈ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ రైట్ సైడ్కి ఇలా నెయిల్తో ఈ కట్స్ని ఇలా రైట్ సైడ్కి నీట్గా టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ కట్స్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. అలాగే ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున వేస్ట్ దగ్గర కూడా ఈ కట్స్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే కట్స్ చాలా నీట్గా రైట్ సైడ్కి రెడీ అవుతాయి అన్నమాట. ఇలా కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ కట్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. మనం ఎంత నీట్గా కొంచెం స్లోగా టైం స్పెండ్ చేసి స్టిచ్ వేస్తే ఫినిషింగ్ అంత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కట్స్ అన్నిటికీ పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఈ ఫోల్డింగ్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ బ్యాక్ నెక్ కంటే ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 3/4 ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ని క్రాస్గా 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ డాట్ని ఎంత హైట్తో అయితే రెడీ చేస్తున్నామో సేమ్ అదే హైట్తో సెకండ్ సైడ్ డాట్ను కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇస్తూ బ్లౌజ్ని స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. అలాగే బ్లౌజ్ లుక్ కూడా బొటిక్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా కట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి 2 సైడ్స్. చూసారా, ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా అంటే ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ మాత్రమే నేను ఈ విధంగా కట్స్ని స్టిచ్ వేశాను. ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఈ కట్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక స్టిచ్ వేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కట్స్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత పై వైపున కూడా ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ కట్స్ నీట్గా రెడీ అవుతాయి అన్నమాట. అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చిన్న చిన్న కట్స్ అయినా కూడా షేప్ చాలా నీట్గా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ బ్లౌజ్కి డాట్స్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం 4.25 ఇంచెస్ అంటే 4.5 ఇంచెస్కి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కప్ హైట్ కోసం 4.5 ఇంచెస్ తీసుకున్నాను, కప్ విడ్త్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాను. హెవీ బస్ట్ ఉంటే 1.5 ఇంచెస్కైనా 2 సైడ్స్ మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కప్ అనేది కొంచెం
మీడియం సైజ్ కాబట్టి నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. హెవీ బస్ట్ అయితే 1.25 ఇంచెస్ వరకు ఈ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సెకండ్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా టేప్ని ప్లేస్ చేసుకొని 3 ఇంచెస్కి నేను మార్కింగ్ అయితే వేస్తున్నాను. 3 ఇంచెస్ కానీ 2.35 ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 సైడ్స్ 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఫస్ట్ డాట్కి క్రాస్గా, అంటే మనం మామూలుగా క్రాస్ కట్ బ్లౌజ్కి ఎలా అయితే డాట్స్ని మార్కింగ్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్, కానీ ఇది స్ట్రెయిట్ కట్లో ఉంటుంది. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ హైట్ మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే క్రింది వైపున షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి అంటే క్రాస్గా 4.5 లేదా 4.25 ఇంచెస్ వరకు థర్డ్ డాట్ని మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, నేను 4.25 ఇంచెస్కి థర్డ్ డాట్ని మార్కింగ్ చేసుకొని 2 సైడ్స్ 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. చూసారా ఇలా. నెక్స్ట్ ఫోర్త్ డాట్ని స్ట్రెయిట్గా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు లేదా క్రాస్గా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రెయిట్గా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ కప్పు హెవీ బస్ట్ సైజ్ అయితే మనం క్రాస్గా ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. నేను మీడియంగా ఉంటుంది కాబట్టి నేను ఇలా స్ట్రెయిట్గా అంటే మిడిల్లోకి క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫోర్త్ డాట్ని ఈ 3 డాట్స్ మిడిల్లోకి వచ్చేలా 6 ఇంచెస్ లేదా 5.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా 6 ఇంచెస్ వరకు అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. క్రింది వైపున మనం ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చుతో డాట్ని స్టిచ్ వేసుకోవాలి. నేను 1/4 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చుని ఇక్కడ డాట్స్ కోసం తీసుకోవాలి, అంటే ఫోర్త్ డాట్ కోసం అలాగే సెకండ్ డాట్ కోసం అనమాట. ఇలా ఒక క్లాత్కి మనం డాట్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ సెకండ్ క్లాత్ మీద ఈ డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం ఈ క్లాత్ మీద సెకండ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని హ్యాండ్తో ప్రెస్ చేసాము అంటే నీట్గా సెకండ్ క్లాత్ మీద కూడా ఈ ఇంప్రెషన్ వస్తుందన్నమాట. చూసారా, ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ పైన ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్తో ప్రెస్ చేసాము అంటే ఈ ఇంప్రెషన్ నీట్గా సెకండ్ క్లాత్ మీద వస్తుందన్నమాట. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా సెకండ్ క్లాత్ కూడా మార్కింగ్స్ని నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా మనం ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ స్ట్రెయిట్ కట్ అయినా కూడా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బస్ట్ హెవీగా ఉంటే ఈ మోడల్ చాలా బాగుంటుంది. అందరికీ ప్రిన్సెస్ కట్ నచ్చదు కదా ఫ్రెండ్స్. 4 డాట్స్ వితౌట్ షేప్ బెల్ట్తో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ విధంగా డిజైన్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ ఎగ్జాక్ట్గా 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేలా ప్లేస్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ డాట్ని స్టిచ్ వేసిన తర్వాత ఈ ఖర్చు అనేది ఉంది కదా, అంటే మనం క్రాస్గా స్టిచ్ వేసుకున్న ఈ ఖర్చుని ఈ ఖర్చు సైడ్కి ఫోల్డ్ చేసుకుని ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ డాట్కి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో సేమ్ 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా ఇలా. నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఫోర్త్ డాట్ను కూడా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా క్రాస్గా 1/4 ఇంచ్ ఖర్చుతో 2 సైడ్ క్లాత్ కరెక్ట్గా ఇక్కడ డాట్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకుంటూ క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూస్తారా ఫ్రెండ్స్, ఇలా మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. నెయిల్తో ఈ పై వైపున డాట్స్ని ఇలా రబ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒక క్లాత్కి స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 4 డాట్స్తో మనం వితౌట్ షేప్ బెల్ట్తో ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ బాల్లా రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఈ టైప్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా 2 క్లోజ్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా డాట్స్ని ప్లేస్ చేసినప్పుడు మిడిల్ డాట్ ఈ విధంగా రావాలి. అప్పుడే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని
అలాగే క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని, అలాగే పై వైపున ఒక సైడ్ కర్వ్స్ని స్టిచ్ వేసాం. సెకండ్ సైడ్ క్లాత్కి మనం పై వైపున నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ మనం హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ క్లాత్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి, అంటే 4 ఇంచెస్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి మిడిల్లో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ, 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని, పై వైపున నెక్ లైన్ని స్టిచ్ వేస్తాం కాబట్టి క్రింది వైపున లోపలికి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకుంటూ ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున అలాగే పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ కాజా బెల్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. పై వైపున క్లాత్ని ఇప్పుడే కట్ చేయకూడదు. మనం సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేసిన తర్వాత హైట్ వైజ్ చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సెకండ్ సైడ్ ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా కరెక్ట్గా ఉందా లేదా అని. నెక్స్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని రెడీ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ని ఖర్చు సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకుని ఇక్కడ వేస్ట్ బెల్ట్ని 2 ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ వేస్ట్ బెల్ట్ని చూసారా 1.35 ఇంచెస్కి కరెక్ట్గా రావాలన్నమాట. ఖర్చుని అంటే చిన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చుని తీసుకోవాలి. మీరు ఖర్చులు ఏమాత్రం ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ షార్ట్ అయిపోతుంది లేదా పొడవైపోతుంది. కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో రబ్ చేసుకొని పై వైపున ఇక్కడ ఒరిజినల్ క్లాత్ పైన కాకుండా ఈ స్ట్రెయిట్ పీస్ పైన ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈ స్ట్రెయిట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట. లోపల వైపున డాట్ని స్టిచ్ వేసిన తర్వాత ఇట్లా ఖర్చు సైడ్కి ఫోల్డ్ చేసినప్పుడు ఇలా ఖర్చు సైడ్కి టర్న్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ క్రింది వైపున స్ట్రెయిట్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక సైడు మనం కాజా బెల్ట్ని రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపున ఈ స్టార్ నెక్కి నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే స్టార్ నెక్ కాబట్టి. ఇక్కడ స్ట్రెయిట్ పీస్ 1.5 ఇంచెస్ విడ్త్ ఉండేలా తీసుకోవాలి. ఈ స్ట్రెయిట్ పీస్కి ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ కట్స్ని స్టిచ్ వేసాం కాబట్టి సెకండ్ సైడ్ ఇలా స్ట్రెయిట్ పీస్ని తీసుకొని 1.5 ఇంచెస్ విడ్త్ ఉండేలా తీసుకోవాలి. 1/2 ఇంచ్తో ఈ విధంగా ఫోల్డ్ చేసి స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్ పీస్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకుని ఇక్కడ స్ట్రెయిట్ పీస్ కాబట్టి స్ట్రెయిట్ పీస్కి సాగే నేచర్ ఉండదు, అందువల్ల ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే ఈ కార్నర్లో ఖచ్చితంగా ఈ విధంగా ఫోల్డ్ చేసాము అంటే ఈ కార్నర్ చాలా నీట్గా రెడీ అవుతుంది. చూసారా, ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఫూట్ని అంటే నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి ఫూట్ని టర్న్ చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ స్టార్ నెక్ షేప్ అనేది ఈ కార్నర్ చాలా నీట్గా రైట్ సైడ్కి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకున్నాం కదా, మనం వేసిన ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా టక్స్ని ఇచ్చాము అంటే చాలా నీట్గా ఈ మెడ పీసు బ్యాక్ సైడ్కి వెళ్తుంది. అలాగే హెమ్మింగ్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ మెడ పీస్ని ఇలా టర్న్ చేసుకుని ఈ మెడ పీస్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ నెక్ లైన్ ఆర్ మెడ పీస్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది. అలాగే మనం వేసిన స్టిచ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్కి ఈ ఒరిజినల్ క్లాత్ మాత్రమే నీట్గా వస్తుంది అనమాట. చూసారా ఇక్కడ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మనం స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ స్టార్ నెక్ కార్నర్ ఇలా నీట్గా రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని మనం హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ స్ట్రెయిట్ పీస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ హుక్స్ బెల్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది. 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేస్తాం, పై వైపున కట్స్ని స్టిచ్ వేసాం కాబట్టి పై వైపున లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున మాత్రం ఇలా లోపలికి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే క్రింది వైపున
వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేస్తాం కాబట్టి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. పై వైపున లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చూసారా ఇలా మనం కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో అంటే ఈ కాజా బెల్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇలా స్ట్రైట్ పీస్ని ప్లేస్ చేసుకొని ఇలా స్ట్రైట్ పీస్ని రెడీ చేసుకోవాలి. ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్కి మనం నీట్గా వేస్ట్ బెల్ట్ని అలాగే ఇక్కడ కాజా బెల్ట్ అండ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది. ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ని కూడా రెడీ చేసుకున్నాం. స్లీవ్స్ పార్ట్, ఫ్రంట్ పార్ట్స్ అలాగే బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా. ఈ ఫ్రంట్ పార్ట్ లూజ్ను కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ విధంగా మనం ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేయడం కోసం ఇక్కడ లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసిన స్టిచ్ అలాగే ఈ హ్యాండ్కి టక్స్ ఇచ్చున్నాం కదా మిడిల్లోకి సెంటర్కి ఈ టక్స్ పాయింట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను పాదమించి ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఒక సైడు పాదమించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి సెకండ్ ఎండ్ వరకు పాదమించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ అలాగే స్లీవ్స్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నెక్స్ కానీ అలాగే అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కానీ అలాగే ఈ స్లీవ్స్ పార్ట్ పై వైపున మనం క్రాస్గా కట్ చేసి ఉంటాం కదా కర్వ్ షేప్లో, ఈ కర్వ్కి సాగే నేచర్ ఉంటుంది. ఏ మాత్రం లాగినా కూడా ఇక్కడ క్రాస్ ఉండడం వల్ల క్లాత్ సాగిపోతుంది అన్నమాట. అందువల్ల ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చే స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా 2 సైడ్స్ మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు సెకండ్ సైడ్ క్లాత్ ఈ స్టిచ్లోకి రాకుండా హ్యాండ్తో ఇలా మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా ఇలా నీట్గా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్తో హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకుందాం. చూసారా హ్యాండ్ ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ కస్టమర్కి హ్యాండ్ లూజ్ చాలా ఎక్కువ, ఆర్మ్ హోల్ లూజ్ కూడా ఎక్కువ అనమాట. అందువల్ల ఇలా హ్యాండ్ చాలా పెద్దదిగా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇలా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని యాడ్ చేసుకుందాం. 2 సైడ్స్ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం. సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్గా 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా. 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 టక్స్ పాయింట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఈ 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా రావాలి అని అంటే ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వాల్సిందే ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. టక్స్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్కి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి ఇలా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రఫ్ స్టిచ్ వేయడం వలన ఈ క్రింది వైపున 2 సైడ్స్ జాయింట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. అంటే ఈ క్రింది వైపున 2 స్టిచ్చెస్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ 2 క్లోజ్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని ఈ విధంగా ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి హ్యాండ్ లూజ్ వరకు. చూసారా ఎక్కడ మనకి క్లాత్ అటు ఇటు మూవ్ అవడం కానీ ఎక్కువ తక్కువలు అనేది రాలేదన్నమాట. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని అలాగే
పావించి ఖర్చుతో థర్డ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 3 స్టిచెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎండ్లో ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ అంతా కట్ చేసుకొని బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ ఉంది అంటే ఓవర్లాక్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఇక్కడ స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ ఉంది అంటే ఆ క్రాస్ పీస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఎండ్లో కూడా ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్ పీస్తో కానీ క్రాస్ పీస్తో కానీ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనకి ఓవర్లాక్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదనమాట. చూసారా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకుందాం. ఇలా 2 సైడ్స్ సైడ్ జాయింట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ కాబట్టి కొంచెం ఆర్మ్ హోల్ దగ్గర స్ట్రైట్గా రాకుండా కొంచెం క్రాస్గా వచ్చిందంతే. చూసారా, బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి బ్యూటిఫుల్గా లత్కన్స్ అయితే ఇలా రెడీ చేశాను. చూసారా, ఈ బ్లౌజ్ క్లాత్లో మిగిలిన ఈ చిన్న పీసెస్తో నేను ఇలా లత్కన్స్ అయితే సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి ఈ లత్కన్స్ని యాడ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ ఇలా ఉంది. చూసారా, సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో. ఆర్మ్ హోల్ లూజ్ ఇంత ఎక్కువగా ఉన్నా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలాంటి టిప్స్ని ఫాలో అయ్యారు అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా వస్తుంది. అలాగే బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇలా వైలెట్ కలర్ శారీకి ఈ డిజైన్ అనేది ఇలా అక్కడక్కడ క్రాస్గా వచ్చిందనమాట. పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది. ఈ శారీకి బ్యూటిఫుల్గా బ్లౌజ్ని అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.